హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబ్ చెప్పిన లొకేషన్ అయితే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. లోపలికి వెళ్ళి విగ్రహం లొకేషన్ వచ్చేసరికి మధురవాడ SBI పక్కన ఉంటుంది. ఇక్కడ లోపల ఏ అవతారాలు ఉన్నాయో ఒక్కొక్క అవతారాలను రివీల్ చేద్దాం. లెట్స్ గో స్టార్ట్. ఇంక లేట్ చేసేవద్దు, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఓవరాల్ ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్గా ఉంది. ఒక్కొక్కటి లోపల విగ్రహాలన్నీ ఒక్కొక్కటి చూడడానికి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మేకింగ్కి కావాల్సినవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. చూసారు, అది మట్టి నుంచి ఇక్కడ గడ్డి మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే మనం అయితే లోపలికి వెళ్ళి విగ్రహాలన్నీ చూసేద్దాం. ఒక్కొక్క విగ్రహాన్ని రివీల్ చేద్దాం రండి. ఫ్రెండ్స్, మనం లోపలికి అయితే వస్తాం. ఒక్కొక్క విగ్రహాన్ని రివీల్ చేద్దాం. ఫ్రెండ్స్, చాలా వరకు ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ మనం చూసే విగ్రహాలు అన్నింటిలో కొంచెం డిఫరెంట్గా ఉంది. దానికి రీజన్ కూడా వాళ్ళని అడుగుదాం. ఎందుకంటే ఇలా రండి ఒకసారి, ఇది చూడండి విగ్రహం. ఈ యొక్క విగ్రహానికి మీరు ఎప్పుడైనా చూడండి, ఫినిషింగ్ చూసారా? అంటే కలర్ అంటే క్లాతింగ్ పెట్టి ఈ యొక్క ఫినిషింగ్ లాగి చాలా ఎక్సలెంట్గా ఒక్కొక్క విగ్రహాన్ని అయితే చాలా అందంగా రూపొందించారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ విగ్రహం అయితే బుకింగ్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ బుకింగ్ అయిపోయి చాలా వరకు ఈ ఫీట్ వచ్చి ఓవరాల్గా 11 ఫీట్స్ ఉంటాయి కదా, 11 ఫీట్స్. ఇది 11 ఫీట్స్ విగ్రహం చూడండి. హనుమంతుడు అండ్ వినాయక స్వామి చాలా బాగుంది. ఇంకా ఒకటి ఇలా రండి ఫ్రెండ్స్, ఈ యొక్క అవతారాన్ని చూడండి. మన ముంబై స్టైల్లో వీళ్ళు నిజంగా ఫినిషింగ్ అయితే చాలా వరకు బాగుంది. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహాలను చూస్తుంటే క్లాతింగ్ ఫినిషింగ్ లాగడం వల్ల చాలా బాగుంది. ఏంటంటే ఒక విగ్రహానికి చాలామంది ఏం చేస్తారంటే మట్టి గడ్డి కట్టేసి మట్టి రాజేస్తారు. కానీ వీళ్ళు ఫినిషింగ్ లాగడం ఏంటంటే క్లాతింగ్ ఫినిషింగ్ లాగారు. చాలా వరకు ఏంటంటే విగ్రహం కూడా గట్టి పడుతుందంట. అవన్నీ ఒక్కొక్కటి వాళ్ళకి అడిగి కూడా తెలుసుకుందాం. ఆ గురువు గారిని కూడా మనం మాట్లాడేసి వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని ఒక్కొక్క విగ్రహానికి మనం అయితే చూపిస్తాం. ఇక్కడైతే ఓనర్ ఉన్నారు, అతన్ని అడిగి వాళ్ళ ద్వారా ప్రతి విగ్రహానికి ఏటైంది ఒక్కొక్క రివ్యూలు చేసి అన్ని ద్వారా అయితే అడుగుదాం అని. ఇప్పుడు నా పేరు నరేష్ అన్న, యూట్యూబ్ ఛానల్ నేను వస్తున్నాను. ఎవరి నేమ్? కార్తీక్. అన్ని పేరు వచ్చి కార్తీక్ అంటే అన్నికైతే అడిగేసి ఓవరాల్గా ఒక్కొక్క ఎన్ని విగ్రహాలు చేస్తున్నా అవన్నీ అడుగుదాం అని. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో మీరు విగ్రహాలు ఎన్ని ఇయర్స్ నుంచి తయారు చేస్తున్నారు? ఇది ఒక 12-13 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 12-13 సంవత్సరాల నుండి అయితే వీళ్ళు ఎక్కడైతే విగ్రహాలు అయితే చేస్తున్నారంట అని. ఇక్కడ ఆల్మోస్ట్ అంటే స్టార్టింగ్ మీరు ఎన్ని విగ్రహాలు అయితే చేసేవారు? స్టార్టింగ్ ఉంటే 150-200 వరకు చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? 150 అయింది, కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు లాస్ట్ 200 చేసేవారు, ఇప్పుడు 125-150 చేస్తున్నారు. అంటే తగ్గిపోవడానికి గల రీజన్స్ ఏంటి? అంటే లాక్డౌన్లోనే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చా? కొద్దిగా కాదు, ఇప్పుడు కొద్దిగా వర్కర్ వల్ల కొద్దిగా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంతమంది వర్క్ పని చేస్తున్నారు ఇక్కడ? 12 మంది పనిచేస్తారు. 12 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి అంటే చాలా వరకు మీరు చెప్పొచ్చు లేదనే కాదు, మా యొక్క ఛానల్ ఏంటంటే అన్నీ అడుగుతాం. అది జెన్యున్గా ఉంటుంది. అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ ప్రతి క్వశ్చన్ అయితే అడుగుతాం. ఇక్కడ వర్కర్కి స్టార్టింగ్ శాలరీ ఎంత ఇస్తారు? స్టార్టింగ్ శాలరీ అంటే మేస్త్రికి ఒక లెక్క ఉంటుంది, హెల్పర్స్కి ఒక లెక్క ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా వరకు ఏంటంటే మేస్త్రి అనే వాళ్ళకి ఒకలాగా ఉంటుందంటే వర్కర్కి ఒకలాగా ఉంటుందంటే వాళ్ళ శాలరీలు కూడా అన్ని వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళకి ఫుడ్ అంతా మీదేనా? మొత్తం నాది. మొత్తం అన్ని వాళ్ళు అయితే అంటే ఏంటంటే ఈ 45 డేస్లో ఏంటంటే వీళ్ళకి ఈ కష్టం మీద ఈ 45 డేస్ మీద వీళ్ళైతే జీవనం సాగిస్తున్నారు ముందుకి. ఎందుకంటే వీళ్ళు ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ అంతా జీవనం సాగిస్తున్నారంటే కొన్ని పరిస్థితుల్లో ఇవి కొన్ని సేల్ అవుతే అవ్వవు. అంతే కదా సార్? ప్రభుత్వం అనేది వీళ్ళకంటూ కొన్ని ఏదైనా ముందుకు వచ్చి సాయం చేసేటట్టు కూడా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పండగని వీళ్ళు ఒక దైవంగా భావిస్తూ ఉన్న ఇష్టంతో ఎక్కువగా చేస్తారు. ఆదాయం ఆశించైతే వీళ్ళు చేయరు, ఆ యొక్క దేవుడి మీద భక్తితో చేస్తారు. అంతే. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ బొమ్మలు పెట్టి ఉంటుంది రేటు. అంటే ఇప్పుడు అది 4 అడుగులు 5 అడుగులు ఉన్నాయి. అది బొమ్మలు పెట్టి రేటు ఉంటుంది. 4,000, 5,000, 6,000 అలా స్టార్టింగ్ అయితే 4 అడుగుల నుంచి వీళ్ళ దగ్గర అయితే విగ్రహాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 150 విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బుకింగ్ అయితే అయిపోయి చాలా వరకు అయితే విగ్రహాలన్నీ ఒక్కొక్క ఫినిషింగ్ అయితే మీకు లైవ్లో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఫుడ్ అంతా మీదే కదా మొత్తం? వీళ్ళు అంటే ఇప్పుడు ఈ యొక్క విగ్రహం ఉంది సార్, ఈ యొక్క విగ్రహానికి మట్టి ఎక్కడి నుంచి తెస్తారు? మట్టి భోగపురం నుంచి వస్తుంది. ఇది లోకల్ మట్టి? లోకల్ మట్టి. మళ్ళీ దీనికి అది ఇందులో ఫినిషింగ్ చేయడానికి చాలా కొద్దిగా కష్టం ఉంటుంది. ఈ మట్టికి అది కష్టంలో కొద్దిగా లాగాల ఫినిషింగ్. అంటే సార్, నాకు ఏంటంటే మేము చూసిన విగ్రహాలు అన్నింటిలో వేరు. ఈ యొక్క విగ్రహానికి ఏంటంటే కలర్ అంటే డిజైనింగ్ వెయిట్ టైప్ ఆఫ్ వచ్చింది కదా, ఈ కారణం ఏంటంటే క్లాత్ అయినా కాటన్ క్లాత్ వేసి ఫినిషింగ్ లాగుతున్నాను. కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది మట్టి బొమ్మ. కాటన్ పెట్టి ఫినిషింగ్ స్ట్రాంగ్ ఉంటుంది.
సార్ ఇప్పుడు విగ్రహాలన్నీ ఒక విగ్రహం చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక విగ్రహం ఉంటే అది గడ్డి కట్టడానికి ఒక రోజు, మళ్ళీ ఫస్ట్ కొట్టి మట్టి, సెకండ్ కొట్టి స్ట్రక్చరు, అది ఒక 6 రోజు 7 రోజులు పడుతుంది ఒక బొమ్మ చేయడానికి. ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి 7 డేస్ పడుతుంది. 7 డేస్ పడుతుంది. సార్ ఇప్పుడు హైయెస్ట్ విగ్రహం మీ దగ్గర ఎన్ని హైట్స్ ఉంది? నేను 11-12 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని వాళ్ళ దగ్గర అయితే 12 హైట్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. మీకు ఈ ఇయర్ కాపు నెక్స్ట్ ఇయర్కైనా ప్రతి ఒక్క విగ్రహం అంటే అన్ని వాళ్ళు అయితే 15 ఫీట్స్ కూడా తయారు చేస్తారంట. అన్ని వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకెళ్ళి నేను కూడా చెప్తున్నాను, వీళ్ళ దగ్గర క్లాతింగ్ ఫినిషింగ్ అయితే ఉంది, అంతే కదా? అంతే. క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల ఏంటంటే ఆ యొక్క విగ్రహానికి స్ట్రాంగ్గా ఉంటుంది. విగ్రహం అనేది ఫినిషింగ్ కూడా చాలా క్లీనింగ్గా ఉంటుంది, చాలా నీట్గా వస్తుంది. ఏంటంటే చాలా వరకు మ్యాక్సిమం గడ్డి కట్టేసి మట్టి రాసేస్తారు, కానీ క్లాతింగ్ ఫినిషింగ్ అనేది అన్ని వాళ్ళ దగ్గర చూసాను. ఎందుకంటే ప్రతి విగ్రహాన్ని చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల విగ్రహం కూడా ఆ షేపింగ్ అయినా ఫినిషింగ్ అయినా చాలా నీట్గా ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా రండి ఒకసారి. ఈ యొక్క ఆల్మోస్ట్ ఈ షేపింగ్కి ఇలాగా ఈ యొక్క విగ్రహం ఎన్ని డేస్ అయింది? ఇదే 7 డేస్ పడుతుంది. 7 డేస్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే అన్ని వాళ్ళు అంటే ఒక విగ్రహానికి 7 డేస్ కష్టపడి, ఇంకోటి అన్నికి ఒకటే మోస్ట్ ఏంటంటే అని ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మీరు ఇప్పుడు 150 విగ్రహాలు చేస్తారు. ఈ పబ్లిక్లో బొమ్మలు అందించేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినా అవి కూడా ఏమైనా అది డ్యామేజ్ ఇంతవరకు రాలేదు. డ్యామేజ్ వస్తే కొద్దిగా పందిరికి వెళ్ళి రిపేరింగ్ చేస్తారు. అన్ని వాళ్ళ దగ్గర అయితే స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే వచ్చిన కస్టమర్లకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చేస్తారు, ఇబ్బంది లేకుండా చేస్తాను. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక కస్టమర్ వచ్చారనుకో, అది సెలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ మీరు తగ్గించే అంటే అయోధ్య మోడల్, అయోధ్య రాముడు, మన రాముడు మోడల్, అయోధ్య రాముడు గెటప్ ఇదైతే అంటే దీనికి కూడా క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల ఎక్సలెంట్గా అంటే చాలా ఇంకా వర్క్ ఉన్నాయి, బోల్డ్ డిజైన్ వస్తుంది, ఇంకా వస్తుందా? ఇది మొత్తం అయోధ్య రాముడు గెటప్ అని ఇది వచ్చేసరికి ఏ మోడల్ అంటే ఇది ఒక అవతారం ఏంటి? ఇది అవతారం కృష్ణుడు అవతారం. కృష్ణుడు అవతారం మన కార్తికేయ సముద్రంలో ఇది కళేదళం చేశాడు, అది అవతారం ఇది. ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహం చూడండి, నిజంగా సాక్షాత్ ఎక్సలెంట్గా మన కృష్ణుడు ఉన్నారు. అప్పుడు ఈ యొక్క విగ్రహాలను చేయించడానికి మీరు ఎక్కడి నుండి వచ్చారన్న? ఒడిశా భద్రాత్. వీళ్ళైతే ఒడిశా నుండి అయితే వచ్చారు. ఈ యొక్క అవతారాలకి ఇప్పుడు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి హెల్పర్కి అలాగే మేస్త్రులు కూడా ఉంటారు కదా, ఫస్ట్ మేస్త్రి చేసి వదిలేస్తారా అంటే తయారు చేసి? ఫ్రెండ్స్ వీళ్ళకి కరెక్ట్గా ఏంటంటే మేస్త్రి ఉన్న శ్రమ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు హెల్పర్లు కూడా వీళ్ళు ఎక్కువగా కష్టపడతారంట. అన్ని వాళ్ళు అయితే వీళ్ళకి సెట్టర్ ఇచ్చి చేయించడం అంటే వీళ్ళకి ఒక అన్ని వాళ్ళకి ఈ యొక్క అంటే ఈ పండగ మీద వాళ్ళకున్న అభిమానం అంటే చాలా వరకు ఇష్టంతో అయితే చేస్తారంట అన్ని వాళ్ళు. వీళ్ళకి కూడా అంటే ప్రజల్లో కొత్తగా ఒక్కొక్క విగ్రహాలని అయితే వీళ్ళు రూపొందించాలని వీళ్ళైతే డిఫరెంట్గా తయారు చేస్తారు. అని ఇప్పుడు నేను చూసిన విగ్రహాలు అన్నింటిలో ఒక్కొక్క విగ్రహానికి ఇంకో విగ్రహానికి సంబంధం లేకుండా అంటే కొత్త మోడల్ మీకు అంటే ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఈసారి డిఫరెంట్గా చేశారు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం డిఫరెన్స్ చేశాను. 150 బొమ్మ చేశాను, 150 రెక్కలు. ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్కొక్క విగ్రహాన్ని లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో ఏంటంటే చేసిన 150 విగ్రహాలను కూడా 150 అవతారాలలో రూపొందించారు. ఒక్కొక్క విగ్రహానికి ఇంకో విగ్రహానికి సంబంధం లేకుండా చేశాను. అని ఇప్పుడు నార్మల్గా ఈ విగ్రహానికి ఇప్పుడు మీరు తయారు చేస్తారు కదా, మా యొక్క మైండ్లో ఉండిపోతుంది, ఏ బొమ్మ ఏది చేయాలా ఎలా చేయాలా వచ్చేస్తుంది, ఆటోమేటిక్ మైండ్లో వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక ఫోటో పట్టుకొని వచ్చి ఈ విగ్రహం చేయాలంటారు, అది చేస్తున్నారు. అంటే ఈ యొక్క విగ్రహం అంటే ఇది కూడా మేమే ఇప్పుడు నార్మల్ ఫోటో తీస్తాం. ఇప్పుడు మీరు చేసిన విగ్రహాన్ని మేము ఫోటో తీసుకొస్తాం. ఈ ఐడియాలజీ మీకు ఎలా వస్తుంది? మరి చేసినప్పుడు వచ్చేస్తుంది ఒక్కొక్క సేపు. ఇప్పుడు నార్మల్గా అయితే ఈ యొక్క విగ్రహానికి చాలా వరకు కలప అవసరం ఉంటుంది, గడ్డి అవసరం ఉంటుంది, మట్టి అవసరం ఉంటుంది, ఇంకోటి సిమెంట్ కూడా వేస్తారు అంటారు. సిమెంట్ ఏమి ఉంటుంది, మట్టిలోనే. అంటే ఏంటంటే ప్రజల్లో కూడా వీళ్ళు కాలుష్యాన్ని చెడిపోకుండా కాలుష్యాన్ని పాడు చేయకుండా ఓన్లీ మట్టితో ఓవరాల్గా మట్టి పిఓపి కూడా వాడదు అని అది. అంటే నార్మల్గా ప్రతి దగ్గర ఏంటంటే కలకత్తా మట్టి రాసేస్తారు. ఇది ఈ మట్టిలో ఫినిషింగ్ చేయడానికి అతనికి రారు. అదే అంటే ఇప్పుడు
వాళ్ళు కలకడ నుంచి మట్టి తీసుకొచ్చి రాసేస్తారు. వాటిని ఏంటంటే ఈ ఫినిషింగ్ వాళ్ళకి రాక ఆ మట్టితో మేనేజ్ చేసేస్తారు. కరెక్ట్ కూడా ఫినిషింగ్ రాదు. ఫ్రెండ్స్, వీళ్ళందరూ కళాకారులు. అన్ని వాళ్ళైతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక విగ్రహాలను అయితే రూపొందించడం జరిగింది. అని ఇప్పుడు వీళ్ళందరినీ మీరే తీసుకొచ్చి ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఇది ఒడిశా భద్రక నుంచి తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ ఉంటుంది. అని ఇంకోటి ఏంటంటే ఈ 45 days శాలరీ వీళ్ళకి ఇస్తారా, లేదంటే 3 months కనుకొని తీసుకొని వస్తారా? 3 month కాదు, 4 monthకి ఇస్తాను. వీళ్ళైతే మొత్తం ఓవరాల్గా 4 months కనుకొని ఇక్కడికి అయితే తీసుకొచ్చి సెటర్ మొత్తం ఇక్కడ వీళ్ళు అన్ని వాళ్ళు అయితే ఉంటారు. అని ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు అంటే వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళు, అంటే వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారు వేరు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎంత అంటే కలిసిమెలిసి పని చేస్తారు కదా, వాళ్ళకి తీసుకొస్తే కలిసి చేస్తారా? వాళ్ళకి కూడా ఇప్పుడు నేను అడిగింది చెప్పండి. అంటే మీరు అందరూ ఇక్కడికి వచ్చి కలిసి ఎలా చేస్తున్నారు అంటే అది అడగండి ఒకసారి. वो आम एठे आसिकी समस्ते हिंदी को आम एठे काम करूँ मिसिकी समस्ते काम करूँ. వీలైతే ఎక్కడి నుండి వచ్చినా ఒక దగ్గర ఉన్నాం కాబట్టి కలిసి అయితే మేమైతే వర్క్ చేసుకుంటాము. ప్రతిదీ వీలైతే వీళ్ళందరికీ ఒకరికి పరిచయం లేదంట, కానీ ఇక్కడికి వచ్చాక అందరూ పరిచయం అయిపోయి వాళ్ళు కలిసి ఒకే దగ్గర అయితే అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లో అయితే కలిసి పని చేసుకుంటారంట. అంతేనా? అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు? 13 మంది ఉన్నారు. వీళ్ళైతే 13 members అయితే ఉన్నారంట, 13 మంది అయితే ఉన్నారంట. వీళ్ళు అందరూ ఓవరాల్గా అయితే ఇక్కడ ఈ 4 months అంటే 120 days వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారంట. అన్ని వాళ్ళు అయితే ఈ షట్టర్ ఇచ్చి వీళ్ళని ఎక్కడైతే ఉంచుతారంట. చాలా వరకు అయితే వీళ్ళు ఫినిషింగ్ లాగిన దగ్గర నుండి విగ్రహం వాళ్ళకి కస్టమర్కి అందించినంత వరకు వీళ్ళే చేస్తారు. చాలా వరకు చూడండి, ఈ యొక్క గడ్డి దగ్గర నుండి వేరొకరికి విగ్రహాన్ని అందించినంత వరకు వీలైతే తయారు చేస్తారు. ఈ కళాకారులకు అందరికీ ఒకసారి నిజంగా సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే వీళ్ళ ఒక రూపాన్ని, మైండ్లో ఉన్న రూపాన్ని మనం ఫోటో తీసి వీళ్ళ దగ్గర పట్టగలుగుతాం. వీళ్ళు చేయడం అంటే చాలా వరకు చాలా కష్టం. వీళ్ళకి అందరికీ అనే నిజంగా అందరికీ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై హింద్. మనం చూసే విగ్రహాలు అన్నింటిలో కొంచెం డిఫరెంట్గా ఉంది. దానికి రీజన్ కూడా వాళ్ళని అడుగుదాం. ఎందుకంటే ఇలా రండి ఒకసారి, ఇది చూడండి విగ్రహం. ఈ యొక్క విగ్రహానికి మీరు ఎప్పుడైనా చూడండి ఫినిషింగ్ చూసారా? అంటే కలర్ అంటే క్లాతింగ్ పెట్టి ఈ యొక్క ఫినిషింగ్ లాగి చాలా ఎక్సలెంట్గా ఒక్కొక్క విగ్రహాన్ని అయితే చాలా అందంగా రూపొందించారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ విగ్రహం అయితే బుకింగ్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ బుకింగ్ అయిపోయి చాలా వరకు ఈ ఫీట్ వచ్చి ఓవరాల్గా 11 feet ఉంటాయి కదా, 11 feet. ఇది 11 feet విగ్రహం చూడండి. హనుమంతుడు అండ్ వినాయక స్వామి చాలా బాగుంది. ఇంకా ఒకటి ఇలా రండి ఫ్రెండ్స్, ఈ యొక్క అవతారాన్ని చూడండి. మన ముంబై స్టైల్లో వీళ్ళు నిజంగా ఫినిషింగ్ అయితే చాలా వరకు బాగుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహాలను చూస్తుంటే క్లాతింగ్ ఫినిషింగ్ లాగడం వల్ల చాలా బాగుంది. ఏంటంటే ఒక విగ్రహానికి చాలామంది ఏం చేస్తారంటే మట్టి గడ్డి కట్టేసి మట్టి రాజేస్తారు, కానీ వీళ్ళు ఫినిషింగ్ లాగడం ఏంటంటే క్లాతింగ్ ఫినిషింగ్ లాగారు. చాలా వరకు ఏంటంటే విగ్రహం కూడా గట్టి పడుతుంది అంట. అవన్నీ ఒక్కొక్కటి వాళ్ళకి అడిగి కూడా తెలుసుకుందాం. ఆ గురువు గారిని కూడా మనం మాట్లాడేసి వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని ఒక్కొక్క విగ్రహానికి మనం అయితే చూపిస్తాం. ఇక్కడైతే ఓనర్ ఉన్నారు, అతన్ని అడిగి వాళ్ళ ద్వారా ప్రతి విగ్రహానికి ఏటైంది ఒక్కొక్క రివ్యూలు చేసి అన్ని ద్వారా అయితే అడుగుదాం. అని ఇప్పుడు నా పేరు నరేష్ అన్న, యూట్యూబ్ ఛానల్ నుండి వస్తున్నాం. ఎవరి నేమ్? కార్తీక్. అన్ని పేరు వచ్చి కార్తీక్ అంట. అన్నికైతే అడిగేసి ఓవరాల్గా ఒక్కొక్క ఎన్ని విగ్రహాలు చేస్తున్నా అవన్నీ అడుగుదాం. అని ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో మీరు విగ్రహాలు ఎన్ని ఇయర్స్ నుండి తయారు చేస్తున్నారు? ఇది ఒక 12-13 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 12-13 సంవత్సరాల నుండి అయితే వీళ్ళు ఎక్కడైతే విగ్రహాలు అయితే చేస్తున్నారంట. అని ఇక్కడ ఆల్మోస్ట్ అంటే స్టార్టింగ్ మీరు ఎన్ని విగ్రహాలు అయితే చేసేవారు? స్టార్టింగ్ ఉంటే 150-200 వరకు చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? 150 అయింది, కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు లాస్ట్ 200 చేసేవారు, ఇప్పుడు 125-150 చేస్తున్నారు. అంటే తగ్గిపోవడానికి గల రీజన్స్ ఏంటి? అంటే లాక్డౌన్లోనే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చా? కొద్దిగా కాదు, ఇప్పుడు కొద్దిగా వర్కర్ వల్ల కొద్దిగా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంతమంది వర్క్ పని చేస్తున్నారు ఇక్కడ? 12 మంది పనిచేస్తారు. 12 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి అంటే చాలా వరకు మీరు చెప్పొచ్చు లేదనే కాదు, మా యొక్క ఛానల్ ఏంటంటే అన్నీ అడుగుతాం. అది జెన్యున్గా ఉంటుంది. అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ ప్రతి క్వశ్చన్ అయితే అడుగుతాం. ఇక్కడ వర్కర్కి స్టార్టింగ్ శాలరీ ఎంత ఇస్తారు? స్టార్టింగ్ శాలరీ అంటే మేస్త్రికి ఒకలాగా ఉంటుంది, హెల్పర్స్కి ఒకలాగా ఉంటుంది. ఫ్రెండ్స్ చాలా వరకు ఏంటంటే మేస్త్రి అనే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, అంటే వర్కర్కి ఒకలాగా ఉంటుంది. అంటే వాళ్ళ శాలరీలు కూడా అన్ని వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళకి ఫుడ్ అంతా మీదేనా? మొత్తం నాది. మొత్తం అన్ని వాళ్ళు అయితే అంటే ఏంటంటే
ఈ 45 డేస్లో ఏంటంటే వీళ్ళకి ఈ కష్టం మీద ఈ 45 డేస్ మీద వీళ్ళైతే జీవనం సాగిస్తున్నారు ముందుకి. ఎందుకంటే వీళ్ళు ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ అంతా జీవనం సాగిస్తున్నారంటే కొన్ని పరిస్థితుల్లో ఇవి కొన్ని సేల్ అవుతే అవ్వవు, అంతే కదా సార్. ప్రభుత్వం అనేది వీళ్ళకంటూ కొన్ని ఏదైనా ముందుకు వచ్చి సాయం చేసేటట్టు కూడా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పండగని వీళ్ళు ఒక దైవంగా భావిస్తూ దాని ఉన్న ఇష్టంతో ఎక్కువగా చేస్తారు. ఆదాయం ఆశించైతే వీళ్ళు చేయరు, ఆ యొక్క దేవుడి మీద భక్తితో చేస్తారు. అంతే. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అన్న? స్టార్టింగ్ బొమ్మలు పెట్టి ఉంటుంది రేటు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఫీట్స్ ఎంత? అది 4 అడుగులు 5 అడుగులు ఉన్నాయి. అది బొమ్మలు పెట్టి రేటు ఉంటుంది. 4,000, 5,000, 6,000 అలా స్టార్టింగ్ అయితే 4 అడుగుల నుంచి వీళ్ళ దగ్గర అయితే విగ్రహాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 150 విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బుకింగ్ అయితే అయిపోయి చాలా వరకు అయితే విగ్రహాలన్నీ ఒక్కొక్క ఫినిషింగ్ అయితే మీకు లైవ్లో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఫుడ్ అంతా మీదే కదా మొత్తం. వీళ్ళు అంటే ఇప్పుడు ఈ యొక్క విగ్రహం ఉంది సార్, ఈ యొక్క విగ్రహానికి మట్టి ఎక్కడి నుంచి తెస్తారు? మట్టి భోగపురం నుంచి వస్తుంది. ఇది లోకల్ మట్టి? లోకల్ మట్టి. మళ్ళీ దీనికి అది ఇందులో ఫినిషింగ్ చేయడానికి చాలా కొద్దిగా కష్టం ఉంటుంది. ఈ మట్టికి అది కష్టంలో కొద్దిగా లాగాల ఫినిషింగ్. అంటే సార్ నాకు ఏంటంటే మేము చూసిన విగ్రహాలు అన్నింటిలో వేరు, ఈ యొక్క విగ్రహానికి ఏంటంటే కలర్ అంటే డిజైనింగ్ వెయిట్ టైప్ ఆఫ్ వచ్చింది కదా, ఈ కారణం ఏంటంటే క్లాత్ అయినా కాటన్ క్లాత్ వేసి ఫినిషింగ్ లాగుతున్నాను. కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది మట్టి బొమ్మ. కాటన్ పెట్టి ఫినిషింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. సార్ ఇప్పుడు విగ్రహాలన్నీ ఒక విగ్రహం చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక విగ్రహం ఉంటే అది గడ్డి కట్టడానికి ఒక రోజు, మళ్ళీ ఫస్ట్ కొట్టి మట్టి, సెకండ్ కొట్టి టెక్చరు, అది ఒక 6 రోజు 7 రోజులు పడుతుంది ఒక బొమ్మ చేయడానికి. ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి 7 డేస్ పడుతుంది. 7 డేస్ పడుతుంది. సార్ ఇప్పుడు హైయెస్ట్ విగ్రహం మీ దగ్గర ఎన్ని హైట్స్ ఉంది? నేను 11, 12 వరకు ఉన్నాయి. ఫ్రెండ్స్ అన్ని వాళ్ళ దగ్గర అయితే 12 హైట్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. మీకు ఈ ఇయర్ కాపు నెక్స్ట్ ఇయర్కైనా ప్రతి ఒక్క విగ్రహం అంటే అన్ని వాళ్ళు అయితే 15 ఫీట్స్ కూడా తయారు చేస్తారంట. అన్ని వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకెళ్ళి నేను కూడా చెప్తున్నాను, వీళ్ళ దగ్గర క్లాతింగ్ ఫినిషింగ్ అయితే ఉంది, అంతే కదా. క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల ఏంటంటే ఆ యొక్క విగ్రహానికి స్ట్రాంగ్గా ఉంటుంది. విగ్రహం అనేది ఫినిషింగ్ కూడా చాలా క్లీనింగ్గా ఉంటుంది, చాలా నీట్గా వస్తుంది. ఏంటంటే చాలా వరకు మ్యాక్సిమం గడ్డి కట్టేసి మట్టి రాసేస్తారు, కానీ క్లాతింగ్ ఫినిషింగ్ అనేది అన్ని వాళ్ళ దగ్గర చూసాను. ఎందుకంటే ప్రతి విగ్రహాన్ని చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల విగ్రహం కూడా ఆ షేపింగ్ అయినా ఫినిషింగ్ అయినా చాలా నీట్గా ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా రండి ఒకసారి, ఈ యొక్క ఆల్మోస్ట్ ఈ షేపింగ్కి ఇలాగా ఈ యొక్క విగ్రహం ఎన్ని డేస్ అయింది? ఇదే 7 డేస్ పడుతుంది. 7 డేస్. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అన్ని వాళ్ళు అంటే ఒక విగ్రహానికి 7 డేస్ కష్టపడి, ఇంకోటి అన్నికి ఒకటే మోస్ట్ ఏంటంటే అని ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మీరు ఇప్పుడు 150 విగ్రహాలు చేస్తారు. ఈ పబ్లిక్లో బొమ్మలు అందించేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినా అవి కూడా ఏమైనా అది డ్యామేజ్ ఇంతవరకు రాలేదు. డ్యామేజ్ వస్తే కొద్దిగా పందిరికి వెళ్ళి రిపేరింగ్ చేస్తారు. అన్ని వాళ్ళ దగ్గర అయితే స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది, అంటే వచ్చిన కస్టమర్లకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఇబ్బంది లేకుండా చేస్తాను. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక కస్టమర్ వచ్చారనుకో, అది సెలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ మీరు తగ్గించే అంటే అయోధ్య మోడల్, అయోధ్య రాముడు, మన రాముడు మోడల్, అయోధ్య రాముడు గెటప్ ఇదైతే అంటే దీనికి కూడా క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల ఎక్సలెంట్. అంటే చాలా ఇంకా వర్క్ ఉన్నాయి, బోల్డ్ డిజైన్ వస్తుంది, ఇంకా వస్తుందా? ఇది మొత్తం అయోధ్య రాముడు గెటప్ అని ఇది వచ్చేసరికి ఏ మోడల్ అన్న? అంటే ఇది ఒక అవతారం ఏంటి? ఇది అవతారం కృష్ణుడు అవతారం. కృష్ణుడు అవతారం మన కార్తికేయ సముద్రంలో ఇది కళేదళం చేశాడు, అది అవతారం ఇది. ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహం చూడండి, నిజంగా సాక్షాత్ ఎక్సలెంట్గా మన కృష్ణుడు ఉన్నారు. అప్పుడు ఈ యొక్క విగ్రహాలను చేయించడానికి మీరు ఎక్కడి నుండి వచ్చారన్న? ఒడిశా భద్రాత్. వీళ్ళైతే ఒడిశా నుండి అయితే వచ్చారు. ఈ యొక్క అవతారాలకి ఇప్పుడు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి హెల్పర్కి అలాగే మేస్త్రులు కూడా ఉంటారు కదా, ఫస్ట్ మేస్త్రి చేసి వదిలేస్తారా అంటే తయారు చేసి? ఫ్రెండ్స్ వీళ్ళకి కరెక్ట్గా ఏంటంటే మేస్త్రి ఉన్న శ్రమ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు హెల్పర్లు కూడా వీళ్ళు ఎక్కువగా కష్టపడతారంట. అన్ని వాళ్ళు అయితే వీళ్ళకి సెట్టర్ ఇచ్చి చేయించడం అంటే వీళ్ళకి ఒక అన్ని వాళ్ళకి ఈ యొక్క అంటే ఈ పండగ మీద వాళ్ళకున్న అభిమానం అంటే చాలా వరకు ఇష్టంతో అయితే చేస్తారంట అన్ని వాళ్ళు. వీళ్ళకి కూడా అంటే ప్రజల్లో కొత్తగా ఒక్కొక్క విగ్రహాలని అయితే వీళ్ళు రూపొందించాలని వీళ్ళైతే డిఫరెంట్గా తయారు చేస్తారు.
అని ఇప్పుడు నేను చూసిన విగ్రహాలు అన్నింటిలో ఒక్కొక్క విగ్రహానికి ఇంకో విగ్రహానికి సంబంధం లేకుండా అంటే కొత్త మోడల్ మీకు అంటే ఆలోచన ఎలా వచ్చింది అంటే ఈసారి డిఫరెంట్గా చేశారు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం డిఫరెన్స్ చేశాను. 150 బొమ్మలు చేశాను, 150 రెక్కలు. ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్కొక్క విగ్రహాన్ని లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో ఏంటంటే చేసిన 150 విగ్రహాలను కూడా 150 అవతారాలలో రూపొందించారు. ఒక్కొక్క విగ్రహానికి ఇంకో విగ్రహానికి సంబంధం లేకుండా చేశారు. అని ఇప్పుడు నార్మల్గా ఈ విగ్రహానికి ఇప్పుడు మీరు తయారు చేస్తారు కదా, మా యొక్క మైండ్లో ఉండిపోతుంది. ఏ బొమ్మ ఏది చేయాలా, ఎలా చేయాలా వచ్చేస్తుంది, ఆటోమేటిక్ మైండ్లో వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక ఫోటో పట్టుకొని వచ్చి ఈ విగ్రహం చేయాలంటారు, అది చేస్తున్నారు. అంటే ఈ యొక్క విగ్రహం అంటే ఇది కూడా మేమే ఇప్పుడు నార్మల్ ఫోటో తీస్తాం. ఇప్పుడు మీరు చేసిన విగ్రహాన్ని మేము ఫోటో తీసుకొస్తాం. ఈ ఐడియాలజీ మీకు ఎలా వస్తుంది? మరి చేసినప్పుడు వచ్చేస్తుంది ఒక్కొక్క సేపు. ఇప్పుడు నార్మల్గా అయితే ఈ యొక్క విగ్రహానికి చాలా వరకు కలప అవసరం ఉంటుంది, గడ్డి అవసరం ఉంటుంది, మట్టి అవసరం ఉంటుంది, ఇంకోటి సిమెంట్ కూడా వేస్తారు అంటారు. సిమెంట్ ఏమి ఉంటుంది, మట్టిలోనే. అంటే ఏంటంటే ప్రజల్లో కూడా వీళ్ళు కాలుష్యాన్ని చెడిపోకుండా కాలుష్యాన్ని పాడు చేయకుండా ఓన్లీ మట్టితో ఓవరాల్గా మట్టి పిఓపి కూడా వాడదు అని అది. అంటే నార్మల్గా ప్రతి దగ్గర ఏంటంటే కలకత్తా మట్టి రాసేస్తారు. అది ఇది ఈ మట్టిలో ఫినిషింగ్ చేయడానికి అతనికి రారు. అదే అంటే ఇప్పుడు వాళ్ళు కలకత్తా నుంచి మట్టి తీసుకొచ్చి రాసేస్తారు. వాటిని ఏంటంటే ఈ ఫినిషింగ్ వాళ్ళకి రాక ఆ మట్టితో మేనేజ్ చేసేస్తారు. కరెక్ట్ కూడా ఫినిషింగ్ రాదు. ఫ్రెండ్స్ వీళ్ళందరూ కళాకారులు అన్ని వాళ్ళైతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక విగ్రహాలను అయితే రూపొందించడం జరిగింది. అని ఇప్పుడు వీళ్ళందరినీ మీరే తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అది ఒడిశా భద్రక నుంచి తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ ఉంటుంది. అని ఇంకోటి ఏంటంటే ఈ 45 days శాలరీ వీళ్ళకి ఇస్తారా, లేదంటే 3 months కనుకొని తీసుకొని వస్తారా? 3 months కాదు, 4 monthsకి ఇస్తాను. వీళ్ళైతే మొత్తం ఓవరాల్గా 4 months కనుకొని ఇక్కడికి అయితే తీసుకొచ్చి సెటర్ మొత్తం ఇక్కడ వీళ్ళు అన్ని వాళ్ళు అయితే ఉంటారు. అని ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు అంటే వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళు, అంటే వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారు వేరు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎంత అంటే కలిసిమెలిసి పని చేస్తారు కదా, వాళ్ళకి తీసుకొస్తే కలిసి చేస్తారా? వాళ్ళకి కూడా ఇప్పుడు నేను అడిగింది చెప్పండి. అంటే మీరు అందరూ ఇక్కడికి వచ్చి కలిసి ఎలా చేస్తున్నారు అంటే అది అడగండి ఒకసారి. ଆମେ ଏଠି ଆସିକି ସମସ୍ତେ ହିନ୍ଦୀକୁ ଆମେ ଏଠି କାମ କରୁଛୁ, ମିଶିକି ସମସ୍ତେ କାମ କରୁଛୁ. వీలైతే ఎక్కడి నుండి వచ్చినా ఒక దగ్గర ఉన్నాం కాబట్టి కలిసి అయితే మేమైతే వర్క్ చేసుకుంటాము. ప్రతిదీ వీళ్ళందరికీ ఒకరికి పరిచయం లేదంట, కానీ ఇక్కడికి వచ్చాక అందరూ పరిచయం అయిపోయి వాళ్ళు కలిసి ఒకే దగ్గర అయితే అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లో అయితే కలిసి పని చేసుకుంటారంట. అంతేనా? అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు? 13 మంది ఉన్నారు. వీళ్ళైతే 13 members అయితే ఉన్నారంట, 13 మంది అయితే ఉన్నారంట. వీళ్ళు అందరూ ఓవరాల్గా అయితే ఇక్కడ ఈ 4 months అంటే 120 days వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారంట. అన్ని వాళ్ళు అయితే ఈ షట్టర్ ఇచ్చి వీళ్ళని ఎక్కడైతే ఉంచుతారంట. చాలా వరకు అయితే వీళ్ళు ఫినిషింగ్ లాగిన దగ్గర నుండి విగ్రహం వాళ్ళకి కస్టమర్కి అందించినంత వరకు వీళ్ళే చేస్తారు. చాలా వరకు చూడండి, ఈ యొక్క గడ్డి దగ్గర నుండి వేరొకరికి విగ్రహాన్ని అందించినంత వరకు వీలైతే తయారు చేస్తారు. ఈ కళాకారులకు అందరికీ ఒకసారి నిజంగా సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే వీళ్ళ ఒక రూపాన్ని, మైండ్లో ఉన్న రూపాన్ని మనం ఫోటో తీసి వీళ్ళ దగ్గర పట్టగలుగుతాం. వీళ్ళు చేయడం అంటే చాలా వరకు చాలా కష్టం. వీళ్ళకి అందరికీ నిజంగా అందరికీ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై హింద్. ఓవరాల్గా 11 feet ఉంటాయి కదా, 11 feet. ఇది 11 feet విగ్రహం చూడండి. హనుమంతుడు అండ్ వినాయక స్వామి చాలా బాగుంది. ఇంకా ఒకటి ఇలా రండి ఫ్రెండ్స్, ఈ యొక్క అవతారాన్ని చూడండి. మన ముంబై స్టైల్లో వీళ్ళు నిజంగా ఫినిషింగ్ అయితే చాలా వరకు బాగుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహాలను చూస్తుంటే క్లాతింగ్ ఫినిషింగ్ లాగడం వల్ల చాలా బాగుంది. ఏంటంటే ఒక విగ్రహానికి చాలామంది ఏం చేస్తారంటే మట్టి గడ్డి కట్టేసి మట్టి రాజేస్తారు, కానీ వీళ్ళు ఫినిషింగ్ లాగడం ఏంటంటే క్లాతింగ్ ఫినిషింగ్ లాగారు. చాలా వరకు ఏంటంటే విగ్రహం కూడా గట్టి పడుతుందంట. అవన్నీ ఒక్కొక్కటి వాళ్ళకి అడిగి కూడా తెలుసుకుందాం. ఆ గురువు గారిని కూడా మనం మాట్లాడేసి వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని ఒక్కొక్క విగ్రహానికి మనం అయితే చూపిస్తాం. ఇక్కడైతే ఓనర్ ఉన్నారు, అతన్ని అడిగి వాళ్ళ ద్వారా ప్రతి విగ్రహానికి ఏటైంది ఒక్కొక్క రివ్యూలు చేసి అన్ని ద్వారా అయితే అడుగుదాం. అని ఇప్పుడు నా పేరు నరేష్ అన్న, యూట్యూబ్ ఛానల్ నుండి వస్తున్నాం. ఎవరి నేమ్? కార్తీక్. అన్ని పేరు వచ్చి కార్తీక్ అంట. అన్నికైతే అడిగేసి ఓవరాల్గా ఒక్కొక్క ఎన్ని విగ్రహాలు చేస్తున్నాం అవన్నీ అడుగుదాం.
అని ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో మీరు విగ్రహాలు ఎన్ని ఇయర్స్ నుండి తయారు చేస్తున్నారు? ఇది ఒక 12 సంవత్సరం నుంచి చేస్తున్నాను. 12-13 సంవత్సరాల నుండి అయితే వీళ్ళు ఎక్కడైతే విగ్రహాలు అయితే చేస్తున్నారంట. అని ఇక్కడ ఆల్మోస్ట్ అంటే స్టార్టింగ్ మీరు ఎన్ని విగ్రహాలు అయితే చేసేవారు? స్టార్టింగ్ ఉంటే 150-200 వరకు చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? ఇప్పుడు 150 అయింది, కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు లాస్ట్ 200 చేసేవారు, ఇప్పుడు 125-150 చేస్తున్నారు. అంటే తగ్గిపోవడానికి గల రీజన్స్ ఏంటి? అంటే లాక్డౌన్లోనే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చా? గురి కాదు, ఇప్పుడు కొద్దిగా వర్కర్ వల్ల కొద్దిగా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంతమంది వర్క్ పని చేస్తున్నారు ఇక్కడ? 12 మంది పనిచేస్తారు. 12 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి అంటే చాలా వరకు మీరు చెప్పొచ్చు లేదనే కాదు, మా యొక్క ఛానల్ ఏంటంటే అన్నీ అడుగుతాం, అది జెన్యున్గా ఉంటుంది. అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ ప్రతి క్వశ్చన్ అయితే అడుగుతాం. ఇక్కడ వర్కర్కి స్టార్టింగ్ శాలరీ ఎంత ఇస్తారు? స్టార్టింగ్ శాలరీ మేస్త్రికి ఒకలాగా ఉంటుంది, హెల్పర్స్కి ఒకలాగా ఉంటుంది. ఫ్రెండ్స్ చాలా వరకు ఏంటంటే మేస్త్రి అనే వాళ్ళకి ఒకలాగా ఉంటుందంటే వర్కర్కి ఒకలాగా ఉంటుందంటే వాళ్ళ శాలరీలు కూడా అన్ని వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళకి ఫుడ్ అంతా మీదేనా? మొత్తం నాది. మొత్తం అన్ని వాళ్ళు అయితే అంటే ఏంటంటే ఈ 45 డేస్లో ఏంటంటే వీళ్ళకి ఈ కష్టం మీద ఈ 45 డేస్ మీదే వీళ్ళైతే జీవనం సాగిస్తున్నారు ముందుకి. ఎందుకంటే వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అంతా జీవనం సాగిస్తున్నారంటే కొన్ని పరిస్థితుల్లో ఇవి కొన్ని సేల్ అవుతే అవ్వవు. అంతే కదా సార్? ప్రభుత్వం అనేది వీళ్ళకంటూ కొన్ని ఏదైనా ముందుకు వచ్చి సాయం చేసేటట్టు కూడా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పండగని వీళ్ళు ఒక దైవంగా భావిస్తూ దాని ఉన్న ఇష్టంతో ఎక్కువగా చేస్తారు. ఆదాయం ఆశించి అయితే వీళ్ళు చేయరు, ఆ యొక్క దేవుడి మీద భక్తితో చేస్తారు. అంతే ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అన్న? స్టార్టింగ్ బొమ్మలు పెట్టి ఉంటుంది రేటు. అంటే ఇప్పుడు అది 4 అడుగులు 5 అడుగులు ఉన్నాయి. అది బొమ్మలు పెట్టి రేటు ఉంటుంది. 4,000, 5,000, 6,000 అలా స్టార్టింగ్ అయితే 4 అడుగుల నుంచి వీళ్ళ దగ్గర అయితే విగ్రహాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 150 విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బుకింగ్ అయితే అయిపోయాయి. చాలా వరకు అయితే విగ్రహాలన్నీ ఒక్కొక్క ఫినిషింగ్ అయితే మీకు లైవ్లో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఫుడ్ అంతా మీదే కదా మొత్తం? వీళ్ళు అంటే ఇప్పుడు ఈ యొక్క విగ్రహం ఉంది సార్, ఈ యొక్క విగ్రహానికి మట్టి ఎక్కడి నుంచి తెస్తారు? మట్టి భోగపురం నుంచి వస్తుంది. ఇది లోకల్ మట్టినా? లోకల్ మట్టి. మళ్ళీ దీనికి అది ఇందులో ఫినిషింగ్ చేయడానికి చాలా కొద్దిగా కష్టం ఉంటుంది. ఈ మట్టికి అది కష్టంలో కొద్దిగా లాగాల ఫినిషింగ్. అంటే సార్ నాకు ఏంటంటే మేము చూసిన విగ్రహాలు అన్నింటిలో వేరు, ఈ యొక్క విగ్రహానికి ఏంటంటే కలర్ అంటే డిజైనింగ్ వెయిట్ టైప్ ఆఫ్ వచ్చింది కదా, దీని కారణం ఏంటంటే క్లాత్ అయినా కాటన్ క్లాత్ వేసి ఫినిషింగ్ లాగుతున్నాను. కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది మట్టి బొమ్మ. కాటన్ పెట్టి స్ట్రాంగ్ ఉంటుంది. సార్ ఇప్పుడు విగ్రహాలన్నీ ఒక విగ్రహం చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక విగ్రహం ఉంటే అది గడ్డి కట్టడానికి 1 రోజు, మళ్ళీ ఫస్ట్ కొట్టి మట్టి, సెకండ్ కొట్టి టెక్చరు, అది ఒక 6 రోజు 7 రోజులు పడుతుంది ఒక బొమ్మ చేయడానికి. ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి 7 డేస్ పడుతుంది. 7 డేస్ పడుతుంది. సార్ ఇప్పుడు హైయెస్ట్ విగ్రహం మీ దగ్గర ఎన్ని హైట్స్ ఉంది? నేను 11-12 వరకు ఉన్నాయి. ఫ్రెండ్స్ అన్ని వాళ్ళ దగ్గర అయితే 12 హైట్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. మీకు ఈ ఇయర్ కాపు నెక్స్ట్ ఇయర్కైనా ప్రతి ఒక్క విగ్రహం అంటే అన్ని వాళ్ళు అయితే 15 ఫీట్స్ కూడా తయారు చేస్తారంట. అన్ని వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకెళ్ళి నేను కూడా చెప్తున్నాను, వీళ్ళ దగ్గర క్లాతింగ్ ఫినిషింగ్ అయితే ఉంది. అంతే కదా? క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల ఏంటంటే ఆ యొక్క విగ్రహానికి స్ట్రాంగ్ గా ఉంటుంది. విగ్రహం అనేది ఫినిషింగ్ కూడా చాలా క్లీనింగ్ గా ఉంటుంది, చాలా నీట్ గా వస్తుంది. ఏంటంటే చాలా వరకు మాక్సిమం గడ్డి కట్టేసి మట్టి రాసేస్తారు, కానీ క్లాతింగ్ ఫినిషింగ్ అనేది అన్ని వాళ్ళ దగ్గర చూసాను. ఎందుకంటే ప్రతి విగ్రహాన్ని చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల విగ్రహం కూడా ఆ షేపింగ్ అయినా ఫినిషింగ్ అయినా చాలా నీట్గా ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా రండి ఒకసారి, ఈ యొక్క ఆల్మోస్ట్ ఈ షేపింగ్కి ఇలాగా ఈ యొక్క విగ్రహం ఎన్ని డేస్ అయింది? ఇదే 7 డేస్ పడుతుంది. 7 డేస్. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అన్ని వాళ్ళు అంటే ఒక విగ్రహానికి 7 డేస్ కష్టపడి, ఇంకోటి అన్నికి ఒకటే మోస్ట్ ఏంటంటే అని ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మీరు ఇప్పుడు 150 విగ్రహాలు చేస్తారు. ఈ పబ్లిక్లో బొమ్మలు అందించేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినా అవి కూడా ఏమైనా అది డ్యామేజ్ ఇంతవరకు రాలేదు. డ్యామేజ్ వస్తే కొద్దిగా పందిరికి వెళ్ళి రిపేరింగ్ చేస్తారు. అన్ని వాళ్ళ దగ్గర అయితే స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే వచ్చిన కస్టమర్లకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చేస్తారు, ఇబ్బంది లేకుండా చేస్తాను. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక కస్టమర్ వచ్చారనుకో, అది సెలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ మీరు తగ్గించే అంటే అయోధ్య మోడల్, అయోధ్య రాముడు, మన రాముడు మోడల్, అయోధ్య రాముడు గెటప్ ఇదైతే అంటే దీనికి కూడా క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల ఎక్సలెంట్ గా అంటే చాలా ఇంకా వర్క్ ఉన్నాయి, బోల్డ్ డిజైన్ వస్తుంది, ఇంకా వస్తుందా?
ఇది మొత్తం అయోధ్య రాముడు గెటప్ అని ఇది వచ్చేసరికి ఏ మోడల్ అంటే ఇది ఒక అవతారం ఏంటి? ఇది అవతార కృష్ణుడు అవతారం. కృష్ణుడు అవతారం మన కార్తికేయ సముద్రంలో ఇది కళేదళం చేశాడు, అది అవతారం ఇది. ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహాన్ని చూడండి, నిజంగా సాక్షాత్ ఎక్సలెంట్గా మన కృష్ణుడు ఉన్న. అప్పుడు ఈ యొక్క విగ్రహాలను చేయించడానికి మీరు ఎక్కడి నుండి వచ్చారన్నా? ఒడిశా భద్రాత్. వీళ్ళైతే ఒడిశా నుండి అయితే వచ్చారు. ఈ యొక్క అవతారాలకి ఇప్పుడు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి హెల్పర్కి అలాగే మేస్త్రులు కూడా ఉంటారు కదా. ఫస్ట్ మేస్త్రి చేసి వదిలేస్తారా అంటే తయారు చేసి? ఫ్రెండ్స్ వీళ్ళకి కరెక్ట్గా ఏంటంటే మేస్త్రి ఉన్న శ్రమ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు హెల్పర్లు కూడా వీళ్ళు ఎక్కువగా కష్టపడతారంట. అన్ని వాళ్ళు అయితే వీళ్ళకి సెట్టర్ ఇచ్చి చేయించడం అంటే వీళ్ళకి ఒక అన్ని వాళ్ళకి ఈ యొక్క అంటే ఈ పండగ మీద వాళ్ళకున్న అభిమానం అంటే చాలా వరకు ఇష్టంతో అయితే చేస్తారంట అన్ని వాళ్ళు. వీళ్ళకి కూడా అంటే ప్రజల్లో కొత్తగా ఒక్కొక్క విగ్రహాలని అయితే వీళ్ళు రూపొందించాలని వీళ్ళైతే డిఫరెంట్గా తయారు చేస్తారు. అని ఇప్పుడు నేను చూసిన విగ్రహాలు అన్నింటిలో ఒక్కొక్క విగ్రహానికి ఇంకో విగ్రహానికి సంబంధం లేకుండా అంటే కొత్త కొత్త మోడల్ మీకు అంటే ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఈసారి డిఫరెంట్గా చేశారు లాస్ట్ ఇయర్ కన్నా. ఈ సంవత్సరం డిఫరెన్స్ చేశాను. 150 బొమ్మ చేశాను, 150 రెక్కలు. ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్కొక్క విగ్రహాన్ని లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో ఏంటంటే చేసిన 150 విగ్రహాలను కూడా 150 అవతారాలలో రూపొందించారు. ఒక్కొక్క విగ్రహానికి ఇంకో విగ్రహానికి సంబంధం లేకుండా చేశాను. అని ఇప్పుడు నార్మల్గా ఈ విగ్రహానికి ఇప్పుడు మీరు తయారు చేస్తారు కదా, మా యొక్క మైండ్ లో ఉండిపోతుంది. ఎలా చేయాలా వచ్చేస్తుంది, ఆటోమేటిక్ మైండ్ లో వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక ఫోటో పట్టుకొని వచ్చి ఈ విగ్రహం చేయాలంటారు, అది చేస్తున్నారు. అంటే ఈ యొక్క విగ్రహం అంటే ఇది కూడా మేమే ఇప్పుడు నార్మల్ ఫోటో తీస్తాం. ఇప్పుడు మీరు చేసిన విగ్రహాన్ని మేము ఫోటో తీసుకొస్తాం. ఈ ఐడియాలజీ మీకు ఎలా వస్తుంది? మరి చేసినప్పుడు వచ్చేస్తుంది ఒక్కొక్క సేపు. ఇప్పుడు నార్మల్గా అయితే ఈ యొక్క విగ్రహానికి చాలా వరకు కలప అవసరం ఉంటుంది, గడ్డి అవసరం ఉంటుంది, మట్టి అవసరం ఉంటుంది, ఇంకోటి సిమెంట్ కూడా వేస్తారు అంటారు. సిమెంట్ ఏమి ఉంటుంది మట్టిలోనే. అంటే ఏంటంటే ప్రజల్లో కూడా వీళ్ళు కాలుష్యాన్ని చెడిపోకుండా కాలుష్యాన్ని పాడు చేయకుండా ఓన్లీ మట్టితో ఓవరాల్ గా మట్టి పిఓపి కూడా వాడదు అని. అది అంటే నార్మల్గా ప్రతి దగ్గర ఏంటంటే కలకత్తా మట్టి రాసేస్తారు. అది ఇది ఈ మట్టిలో ఫెన్సింగ్ చేయడానికి అతనికి రారు. అదే అంటే ఇప్పుడు వాళ్ళు కలకత్తా నుంచి మట్టి తీసుకొచ్చి రాసేస్తారు. వాటిని ఏంటంటే ఈ ఫినిషింగ్ వాళ్ళకి రాక ఆ మట్టితో మేనేజ్ చేసేస్తారు. కరెక్ట్ కూడా ఫినిషింగ్ రాదు. ఫ్రెండ్స్ వీళ్ళందరూ కళాకారులు, అన్ని వాళ్ళైతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక విగ్రహాలను అయితే రూపొందించడం జరిగింది. అని ఇప్పుడు వీళ్ళందరినీ మీరే తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఒడిశా భద్రక నుంచి తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ ఉంటుంది. అని ఇంకోటి ఏంటంటే ఈ 45 days శాలరీ వీళ్ళకి ఇస్తారా లేదంటే 3 months కనుకొని తీసుకొని వస్తారా? 3 months కాదు 4 months ఇస్తాను. వీళ్ళైతే మొత్తం ఓవరాల్గా 4 months కనుకొని ఇక్కడికి అయితే తీసుకొచ్చి సెటర్ మొత్తం ఇక్కడ వీళ్ళు అన్ని వాళ్ళు అయితే ఉంటారు. అని ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళు అంటే వీళ్ళు ఉన్నారు వేరు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎంత అంటే కలిసిమెలిసి పని చేస్తారు కదా, వాళ్ళకి తీసుకొస్తే కలిసి చేస్తారా? వాళ్ళకి కూడా ఇప్పుడు నేను అడిగింది చెప్పండి. అంటే మీరు అందరూ ఇక్కడికి వచ్చి కలిసి ఎలా చేస్తున్నారు అంటే అది అడగండి ఒకసారి. ଆମେ ଏଠି ଆସିକି ସମସ୍ତେ ହିନ୍ଦୀକୁ ଆମେ ଏଠି କାମ କରୁଛୁ, ମିଶିକି ସମସ୍ତେ କାମ କରୁଛୁ. వీలైతే ఎక్కడి నుండి వచ్చినా ఒక దగ్గర ఉన్నాం కాబట్టి కలిసి అయితే మేమైతే వర్క్ చేసుకుంటాము. ప్రతిదీ వీళ్ళందరికీ ఒకరికి పరిచయం లేదంట, కానీ ఇక్కడికి వచ్చాక అందరూ పరిచయం అయిపోయి వాళ్ళు కలిసి ఒకే దగ్గర అయితే అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లో అయితే కలిసి పని చేసుకుంటారంట. అంతేనా? అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు? 13 మంది ఉన్నారు. వీళ్ళైతే 13 members అయితే ఉన్నారంట, 13 మంది అయితే ఉన్నారంట. వీళ్ళు అందరూ ఓవరాల్గా అయితే ఇక్కడ ఈ 4 months అంటే 120 days వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారంట. అన్ని వాళ్ళు అయితే ఈ షట్టర్ ఇచ్చి వీళ్ళని ఎక్కడైతే ఉంచుతారంట. చాలా వరకు అయితే వీళ్ళు ఫినిషింగ్ లాగిన దగ్గర నుండి విగ్రహం వాళ్ళకి కస్టమర్కి అందించినంత వరకు వీళ్ళే చేస్తారు. చాలా వరకు చూడండి, ఈ యొక్క గడ్డి దగ్గర నుండి వేరొకరికి విగ్రహాన్ని అందించినంత వరకు వీలైతే తయారు చేస్తారు. ఈ కళాకారులకు అందరికీ ఒకసారి నిజంగా సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే వీళ్ళ ఒక రూపాన్ని మైండ్లో ఉన్న రూపాన్ని మనం ఫోటో తీసి వీళ్ళ దగ్గర పట్టుకెళ్తాం. వీళ్ళు చేయడం అంటే చాలా వరకు చాలా కష్టం.
వీళ్ళకి అందరికి అనే నిజంగా అందరికి ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై హింద్. ఫీట్ వచ్చి ఓవరాల్గా 11 ఫీట్స్ ఉంటాయి కదా, 11 ఫీట్స్. ఇది 11 ఫీట్స్ విగ్రహం చూడండి, హనుమంతుడు అండ్ వినాయక స్వామి చాలా బాగుంది. ఇంకా ఒకటి ఇలా రండి ఫ్రెండ్స్, ఈ యొక్క అవతారాన్ని చూడండి. మన ముంబై స్టైల్లో వీళ్ళు నిజంగా ఫినిషింగ్ అయితే చాలా వరకు బాగుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహాలను చూస్తుంటే క్లాతింగ్ ఫినిషింగ్ లాగడం వల్ల చాలా బాగుంది. ఏంటంటే ఒక విగ్రహానికి చాలామంది ఏం చేస్తారంటే మట్టి గడ్డి కట్టేసి మట్టి రాజేస్తారు, కానీ వీళ్ళు ఫినిషింగ్ లాగడం ఏంటంటే క్లాతింగ్ ఫినిషింగ్ లాగారు. చాలా వరకు ఏంటంటే విగ్రహం కూడా గట్టి పడుతుందంట. అవన్నీ ఒక్కొక్కటి వాళ్ళకి అడిగి కూడా తెలుసుకుందాం. ఆ గురువు గారిని కూడా మనం మాట్లాడేసి వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని ఒక్కొక్క విగ్రహానికి మనం అయితే చూపిస్తాం. ఇక్కడైతే ఓనర్ ఉన్నారు, అతన్ని అడిగి వాళ్ళ ద్వారా ప్రతి విగ్రహానికి ఏటైంది ఒక్కొక్క రివ్యూలు చేసి అన్ని ద్వారా అయితే అడుగుదాం అని. ఇప్పుడు నా పేరు నరేష్ అన్న, యూట్యూబ్ ఛానల్ నుండి వస్తున్నాం. ఎవరి నేమ్? కార్తీక్. అన్ని పేరు వచ్చి కార్తీక్ అంట. అన్నికైతే అడిగేసి ఓవరాల్గా ఒక్కొక్క ఎన్ని విగ్రహాలు చేస్తున్నా అవన్నీ అడుగుదాం అని. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో మీరు విగ్రహాలు ఎన్ని ఇయర్స్ నుండి తయారు చేస్తున్నారు? ఇది ఒక 12-13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 12-13 సంవత్సరాల నుండి అయితే వీళ్ళు ఎక్కడైతే విగ్రహాలు అయితే చేస్తున్నారంట అని. ఇక్కడ ఆల్మోస్ట్ అంటే స్టార్టింగ్ మీరు ఎన్ని విగ్రహాలు అయితే చేసేవారు? స్టార్టింగ్ ఉంటే 150-200 వరకు చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? 150 అయింది, కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు లాస్ట్ 200 చేసేవారు, ఇప్పుడు 125-150 చేస్తున్నారు. అంటే తగ్గిపోవడానికి గల రీజన్స్ ఏంటి? అంటే లాక్డౌన్లోనే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చా? కొద్దిగా కాదు, ఇప్పుడు కొద్దిగా వర్కర్ వల్ల కొద్దిగా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంతమంది వర్క్ పని చేస్తున్నారు ఇక్కడ? 12 మంది పనిచేస్తారు. 12 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి అంటే చాలా వరకు మీరు చెప్పొచ్చు లేదనే కాదు, మా యొక్క ఛానల్ ఏంటంటే అన్నీ అడుగుతాం. అది జెన్యున్గా ఉంటుంది, అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ ప్రతి క్వశ్చన్ అయితే అడుగుతాం. ఇక్కడ వర్కర్కి స్టార్టింగ్ శాలరీ ఎంత ఇస్తారు? స్టార్టింగ్ శాలరీ అంటే మేస్త్రికి ఒక లెక్క ఉంటుంది, హెల్పర్స్కి ఒక లెక్క ఉంటుంది. ఫ్రెండ్స్ చాలా వరకు ఏంటంటే మేస్త్రి అనే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, అంటే వర్కర్కి ఒకలాగా ఉంటుంది. అంటే వాళ్ళ శాలరీలు కూడా అన్ని వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళకి ఫుడ్ అంతా మీదేనా? మొత్తం నాది. మొత్తం అన్ని వాళ్ళు అయితే అంటే ఏంటంటే ఈ 45 డేస్లో ఏంటంటే వీళ్ళకి ఈ కష్టం మీద ఈ 45 డేస్ మీద వీళ్ళైతే జీవనం సాగిస్తున్నారు ముందుకి. ఎందుకంటే వీళ్ళు ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ అంతా జీవనం సాగిస్తున్నారంటే కొన్ని పరిస్థితుల్లో ఇవి కొన్ని సేల్ అవుతే అవ్వవు, అంతే కదా సార్? ప్రభుత్వం అనేది వీళ్ళకంటూ కొన్ని ఏదైనా ముందుకు వచ్చి సాయం చేసేటట్టు కూడా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పండుగని వీళ్ళు ఒక దైవంగా భావిస్తూ దాని ఉన్న ఇష్టంతో ఎక్కువగా చేస్తారు. ఆదాయం ఆశించి అయితే వీళ్ళు చేయరు, ఆ యొక్క దేవుడి మీద భక్తితో చేస్తారు. అంతే. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అన్న? స్టార్టింగ్ బొమ్మలు పెట్టి ఉంటుంది రేటు. అంటే ఇప్పుడు అది 4 అడుగులు 5 అడుగులు ఉన్నాయి. అది బొమ్మలు పెట్టి రేటు ఉంటుంది. 4,000, 5,000, 6,000 అలా స్టార్టింగ్ అయితే 4 అడుగుల నుంచి వీళ్ళ దగ్గర అయితే విగ్రహాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 150 విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బుకింగ్ అయితే అయిపోయి చాలా వరకు అయితే విగ్రహాలన్నీ ఒక్కొక్క ఫినిషింగ్ అయితే మీకు లైవ్లో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఫుడ్ అంతా మీదే కదా మొత్తం? వీళ్ళు అంటే ఇప్పుడు ఈ యొక్క విగ్రహం ఉంది సార్, ఈ యొక్క విగ్రహానికి మట్టి ఎక్కడి నుంచి తెస్తారు? మట్టి భోగపురం నుంచి వస్తుంది. ఇది లోకల్ మట్టి? లోకల్ మట్టి. మళ్ళీ దీనికి అది ఇందులో ఫినిషింగ్ చేయడానికి చాలా కొద్దిగా కష్టం ఉంటుంది. ఈ మట్టికి అది కష్టంలో కొద్దిగా లాగాల ఫినిషింగ్. అంటే సార్ నాకు ఏంటంటే మేము చూసిన విగ్రహాలు అన్నింటిలో వేరు, ఈ యొక్క విగ్రహానికి ఏంటంటే కలర్ అంటే డిజైనింగ్ వెయిట్ టైప్ ఆఫ్ వచ్చింది కదా, ఈ కారణం ఏంటంటే క్లాత్ అయినా కాటన్ క్లాత్ వేసి ఫినిషింగ్ లాగుతున్నాను. కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది మట్టి బొమ్మ. కాటన్ పెట్టి స్ట్రాంగ్ ఉంటుంది. సార్ ఇప్పుడు విగ్రహాలన్నీ ఒక విగ్రహం చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక విగ్రహం ఉంటే అది గడ్డి కట్టడానికి ఒక రోజు, మళ్ళీ ఫస్ట్ కొట్టి మట్టి, సెకండ్ కొట్టి టెక్చరు, అది ఒక 6 రోజు 7 రోజులు పడుతుంది ఒక బొమ్మ చేయడానికి. ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి 7 డేస్ పడుతుంది. 7 డేస్ పడుతుంది. సార్ ఇప్పుడు హైయెస్ట్ విగ్రహం మీ దగ్గర ఎన్ని హైట్స్ ఉంది? నేను 11-12 వరకు ఉన్నాయి. ఫ్రెండ్స్ అన్ని వాళ్ళ దగ్గర అయితే 12 హైట్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. మీకు ఈ ఇయర్ కాపు నెక్స్ట్ ఇయర్కైనా ప్రతి ఒక్క విగ్రహం అంటే అన్ని వాళ్ళు అయితే 15 ఫీట్స్ కూడా తయారు చేస్తారంట. అన్ని వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకెళ్ళి నేను కూడా చెప్తున్నాను, వీళ్ళ దగ్గర క్లాతింగ్ ఫినిషింగ్ అయితే ఉంది, అంతే కదా? క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల ఏంటంటే ఆ యొక్క విగ్రహానికి స్ట్రాంగ్ గా ఉంటుంది. విగ్రహం అనేది ఫినిషింగ్ కూడా చాలా క్లీనింగ్ గా ఉంటుంది, చాలా నీట్ గా వస్తుంది. ఏంటంటే చాలా వరకు
మ్యాక్సిమం గడ్డి కట్టేసి మట్టి రాసేస్తారు. కానీ క్లాతింగ్ ఫినిషింగ్ అనేది అన్ని వాళ్ళ దగ్గర చూసాను. ఎందుకంటే ప్రతి విగ్రహాన్ని చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల విగ్రహం కూడా ఆ షేపింగ్ అయినా ఫినిషింగ్ అయినా చాలా నీట్గా ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా రండి ఒకసారి. ఈ యొక్క ఆల్మోస్ట్ ఈ షేపింగ్కి ఇలాగా ఈ యొక్క విగ్రహం ఎన్ని డేస్ అయింది? ఇదే 7 days పడుతుంది. 7 days ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే అన్ని వాళ్ళు అంటే ఒక విగ్రహానికి 7 days కష్టపడి, ఇంకోటి అన్నికి ఒకటే మోస్ట్ ఏంటంటే అని ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మీరు ఇప్పుడు 150 విగ్రహాలు చేస్తారు. ఈ పబ్లిక్లో బొమ్మలు అందించేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినా అవి కూడా ఏమైనా అది డ్యామేజ్ ఇంతవరకు రాలేదు. డ్యామేజ్ వస్తే కొద్దిగా పందిరికి వెళ్ళి రిపేరింగ్ చేస్తారు. అన్ని వాళ్ళ దగ్గర అయితే స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే వచ్చిన కస్టమర్లకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఇబ్బంది లేకుండా చేస్తాను సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక కస్టమర్ వచ్చారనుకో, అది సెలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ మీరు తగ్గించే అంటే అయోధ్య మోడల్, అయోధ్య రాముడు, మన రాముడు మోడల్, అయోధ్య రాముడు గెటప్ ఇదైతే అంటే దీనికి కూడా క్లాతింగ్ ఫినిషింగ్ వల్ల ఎక్సలెంట్. అంటే చాలా ఇంకా వర్క్ ఉన్నాయి, బోల్డ్ డిజైన్ వస్తుంది, ఇంకా వస్తుందా? ఇది మొత్తం అయోధ్య రాముడు గెటప్ అని ఇది వచ్చేసరికి ఏ మోడల్ అంటే ఇది ఒక అవతారం ఏంటి? ఇది అవతారం కృష్ణుడు అవతారం. కృష్ణుడు అవతారం మన కార్తికేయ సముద్రంలో ఇది కళేదళం చేశాడు, అది అవతారం ఇది. ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహాన్ని చూడండి, నిజంగా సాక్షాత్ ఎక్సలెంట్గా మన కృష్ణుడు ఉన్నారు. అప్పుడు ఈ యొక్క విగ్రహాలను చేయించడానికి మీరు ఎక్కడి నుండి వచ్చారన్నా? ఒడిశా భద్రాత్. వీళ్ళైతే ఒడిశా నుండి అయితే వచ్చారు. ఈ యొక్క అవతారాలకి ఇప్పుడు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి హెల్పర్కి అలాగే మేస్త్రులు కూడా ఉంటారు కదా. ఫస్ట్ మేస్త్రి చేసి వదిలేస్తారా అంటే తయారు చేసి? ఫ్రెండ్స్ వీళ్ళకి కరెక్ట్గా ఏంటంటే మేస్త్రి ఉన్న శ్రమ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు హెల్పర్లు కూడా వీళ్ళు ఎక్కువగా కష్టపడతారంట. అన్ని వాళ్ళు అయితే వీళ్ళకి సెట్టర్ ఇచ్చి చేయించడం అంటే వీళ్ళకి ఒక అన్ని వాళ్ళకి ఈ యొక్క అంటే ఈ పండగ మీద వాళ్ళకున్న అభిమానం అంటే చాలా వరకు ఇష్టంతో అయితే చేస్తారంట అన్ని వాళ్ళు. వీళ్ళకి కూడా అంటే ప్రజల్లో కొత్తగా ఒక్కొక్క విగ్రహాలని అయితే వీళ్ళు రూపొందించాలని వీళ్ళైతే డిఫరెంట్గా తయారు చేస్తారు. అని ఇప్పుడు నేను చూసిన విగ్రహాలు అన్నింటిలో ఒక్కొక్క విగ్రహానికి ఇంకో విగ్రహానికి సంబంధం లేకుండా అంటే కొత్త మోడల్ మీకు అంటే ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఈసారి డిఫరెంట్గా చేశారు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం డిఫరెన్స్ చేశాను. 150 బొమ్మలు చేశాను, 150 రెక్కలు. ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్కొక్క విగ్రహాన్ని లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో ఏంటంటే చేసిన 150 విగ్రహాలను కూడా 150 అవతారాలలో రూపొందించారు. ఒక్కొక్క విగ్రహానికి ఇంకో విగ్రహానికి సంబంధం లేకుండా చేశారు. అని ఇప్పుడు నార్మల్గా ఈ విగ్రహానికి ఇప్పుడు మీరు తయారు చేస్తారు కదా, మా యొక్క మైండ్లో ఉండిపోతుంది, ఏ బొమ్మ ఏది చేయాలా ఎలా చేయాలా వచ్చేస్తుంది, ఆటోమేటిక్ మైండ్లో వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక ఫోటో పట్టుకొని వచ్చి ఈ విగ్రహం చేయాలంటారు, అది చేస్తున్నారు. అంటే ఈ యొక్క విగ్రహం అంటే ఇది కూడా మేమే ఇప్పుడు నార్మల్ ఫోటో తీస్తాం. ఇప్పుడు మీరు చేసిన విగ్రహాన్ని మేము ఫోటో తీసుకొస్తాం. ఈ ఐడియాలజీ మీకు ఎలా వస్తుంది? మరి చేసినప్పుడు వచ్చేస్తుంది ఒక్కొక్క సేపు. ఇప్పుడు నార్మల్గా అయితే ఈ యొక్క విగ్రహానికి చాలా వరకు కలప అవసరం ఉంటుంది, గడ్డి అవసరం ఉంటుంది, మట్టి అవసరం ఉంటుంది, ఇంకోటి సిమెంట్ కూడా వేస్తారు అంటారు. సిమెంట్ ఏమి ఉంటుంది, మట్టిలోనే. అంటే ఏంటంటే ప్రజల్లో కూడా వీళ్ళు కాలుష్యాన్ని చెడిపోకుండా కాలుష్యాన్ని పాడు చేయకుండా ఓన్లీ మట్టితో ఓవరాల్గా మట్టి పిఓపి కూడా వాడదు అని. అది అంటే నార్మల్గా ప్రతి దగ్గర ఏంటంటే కలకత్తా మట్టి రాసేస్తారు. అది ఇది ఈ మట్టిలో ఫినిషింగ్ చేయడానికి అతనికి రారు. అదే అంటే ఇప్పుడు వాళ్ళు కలకత్తా నుంచి మట్టి తీసుకొచ్చి రాసేస్తారు. వాటిని ఏంటంటే ఈ ఫినిషింగ్ వాళ్ళకి రాక ఆ మట్టితో మేనేజ్ చేసేస్తారు. కరెక్ట్ కూడా ఫినిషింగ్ రాదు. ఫ్రెండ్స్ వీళ్ళందరూ కళాకారులు, అన్ని వాళ్ళైతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక విగ్రహాలను అయితే రూపొందించడం జరిగింది. అని ఇప్పుడు వీళ్ళందరినీ మీరే తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అది ఒడిశా భద్రక నుంచి తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ ఉంటుంది. అని ఇంకోటి ఏంటంటే ఈ 45 days శాలరీ వీళ్ళకి ఇస్తారా లేదంటే 3 months కనుకొని తీసుకొని వస్తారా? 3 months కాదు 4 months ఇస్తాను. వీళ్ళైతే మొత్తం ఓవరాల్గా 4 months కనుకొని ఇక్కడికి అయితే తీసుకొచ్చి సెటర్ మొత్తం ఇక్కడ వీళ్ళు అన్ని వాళ్ళు అయితే ఉంటారు. అని ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు అంటే వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళు అంటే వీళ్ళు ఉన్నారు వేరు అంటే వీళ్ళు ఇప్పుడు ఎంత అంటే కలిసిమెలిసి పని చేస్తారు కదా, వాళ్ళకి తీసుకొస్తే కలిసి పని చేస్తారు. చేస్తారా?
వాళ్ళకి కూడా ఇప్పుడు నేను అడిగింది చెప్పండి, అంటే మీరు అందరూ ఇక్కడికి వచ్చి కలిసి ఎలా చేస్తున్నారు అంటే అది అడగండి ఒకసారి. तो आम एठे आसिकी समस्ते हिंदी हिंदी को आम एठे काम करूँ मिसिकी समस्ते काम करूँ. వీలైతే ఎక్కడి నుండి వచ్చినా ఒక దగ్గర ఉన్నాం కాబట్టి కలిసి అయితే మేమైతే వర్క్ చేసుకుంటాము. ప్రతిదీ వీలైతే వీళ్ళందరికీ ఒకరికి ఒకరు పరిచయం లేదంట, కానీ ఇక్కడికి వచ్చాక అందరూ పరిచయం అయిపోయి వాళ్ళు కలిసి ఒకే దగ్గర అయితే అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లో అయితే కలిసి పని చేసుకుంటారంట. అంతేనా? అంతే. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు? 13 మంది ఉన్నారు. వీళ్ళైతే 13 మెంబర్స్ అయితే ఉన్నారంట, 13 మంది అయితే ఉన్నారంట. వీళ్ళు అందరూ ఓవరాల్గా అయితే ఇక్కడ ఈ 4 months అంటే 120 days వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారంట. అన్ని వాళ్ళు అయితే ఈ షట్టర్ ఇచ్చి వీళ్ళని ఎక్కడైతే ఉంచుతారంట. చాలా వరకు అయితే వీళ్ళు ఫినిషింగ్ లాగిన దగ్గర నుండి విగ్రహం వాళ్ళకి కస్టమర్కి అందించినంత వరకు వీళ్ళే చేస్తారు. చాలా వరకు చూడండి, ఈ యొక్క గడ్డి దగ్గర నుండి వేరొకరికి విగ్రహాన్ని అందించినంత వరకు వీలైతే తయారు చేస్తారు. ఈ కళాకారులకు అందరికీ ఒకసారి నిజంగా సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే వీళ్ళ ఒక రూపాన్ని, మైండ్లో ఉన్న రూపాన్ని మనం ఫోటో తీసి వీళ్ళ దగ్గర పట్టగలుగుతాం. వీళ్ళు చేయడం అంటే చాలా వరకు చాలా కష్టం. వీళ్ళకి అందరికీ అనే నిజంగా అందరికీ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై హింద్.